నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రూప్ కుమార్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని విమర్శించే స్థాయి రూప్ కు లేదని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. నెల్లూరులో చెట్ల పెంపకం పేరుతో భారీ అవినీతి జరుగుతోందని, పన్నుల పేరుతో సామాన్యులను పీడిస్తున్నారని మండిపడ్డారు. తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మున్సిపల్ శాఖ మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి దోపిడీల గురించి మా నాయకుడు శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సాక్ష్యాధారాలతో సహా వివరిస్తూ నగరంలో అభివృద్ధి పేరుతో జరుగుతున్నటువంటి అవినీతిని, ప్రజాధనం దోపిడీని అరికట్టండి అని చెప్పి కోరితే ఆ ధోరణిలో పోవాల్సినటువంటి మంత్రి పొంగూరు నారాయణ గారు ఈరోజు ఉదయం డిప్యూటీ మేయర్ అయినటువంటి సోదరుడు రూప్ కుమార్ చేత ప్రమాణ పెట్టించి సత్య దూరమైనటువంటి మాటలు, అబద్ధాలు మాట్లాడించడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నెల్లూరు నగర నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతి దోపిడీల గురించి మా నాయకుడు ఎప్పుడు కూడా అబద్ధాలు కానీ అసత్యాలు కానీ మాట్లాడే అలవాటు మా నాయకుడికి లేదు. ఏదైనా కూడా నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, దానిలో తప్పులుంటే తప్ప అబద్ధాలు మాట్లాడరు. మున్సిపల్ శాఖ మంత్రులు